95 న్యూస్ స్పీడ్ న్యూస్ కు స్వాగతం. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా గుడిపేట పోలీస్ బెటాలియన్లో పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ భారతి హులీకేరి హాజరయ్యారు. దేశం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అనిర్వచనీయమైనదని మంత్రి హరీష్ రావు తెలిపారు. శాంతి భద్రతలు ఎక్కడైతే బాగుంటాయో ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. గుడివాడ 32వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సిగ్గు లేకుండా తల్లిని తిట్టిన వారితోనే కలిసి నడవడంతోనే తాము ప్రజలు పీకేను ప్యాకేజ్ స్టార్ అనుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అందుకు నిదర్శనంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులు కోరడం ద్వారా తెలుస్తోందని చెప్పి టీడీపీ నేత వాసు అన్నారు. సరైన న్యాయం జరగకే ఆయన కుటుంబ సభ్యులు ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. పామరు నియోజకవర్గం పెదపారుపూడి మండలం పూలపర్తిగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విజయవాడ నుండి గుడివాడ వస్తున్న ఆర్టీసీ బస్సు పూలపర్తిగూడెం సమీపంలోకి రాగానే ఉన్నట్లుండి బస్సులో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వివిధ కేసుల్లో ఎస్ఈబీ అధికారులు సీజ్ చేసిన 2 వాహనాలకు బహిరంగ వేలం పాటను నిర్వహించగా వాటిలో ఒక వాహనం విక్రయించడం జరిగిందని, మిగిలిన వాహనాన్ని అధికారులు సూచనల మేరకు తిరిగి బహిరంగ వేలం పాటలు నిర్వహిస్తామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శాఖ గూడూరు సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం జాతీయ రహదారిపై ఖాళీ ట్యాంకు పేలి వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మృతుడు విశాఖ జిల్లా గాజువాకకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలలో అవినీతిలో మొదటి స్థానంలో ఉన్నారని శ్రీ సత్యసాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలలో కదిరి ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి అవినీతిలో మొదటి స్థానంలో ఉన్నారని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్ సేవలు చిరస్మరణీయమని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలు మరవలేనివని రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. ధర్మపురి పట్టణంలోని సంఘీ నరేష్ అనే యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో పంబాల యుగేందర్, తుమ్మల ఉపేందర్, పులిశెట్టి శ్రవణ్, ఎస్కే అస్లాం, పెండ్యాల అశ్విన్ అనే 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాదాస్పద భూమిలో 2 మధ్య ఘర్షణ జరిగింది. సంజీవరెడ్డి అనే వ్యక్తి గంతో భూమి నాదంటూ సదరు ల్యాండ్ ఓనర్ను బెదిరించడం కలకలం రేపింది. డెవలప్మెంట్కు ల్యాండ్ ఇవ్వనందుకే బెదిరించాడని రామకృష్ణారెడ్డి అనుచరుడు సుబ్బయ్య అన్నారు. మునుగోడు ఓటర్లకు పంట పండింది. ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ పార్టీల నేతలు వారికి రోజు మందు విందులతో ముంచెత్తుతున్నారు. హైదరాబాద్ వనసలిపురం బొబ్బిలి దామోదర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో మునుగోడు ఓటర్లకు విందు కార్యక్రమం జరిగింది. అయితే మందు సరిపోయేంత వరకు పోయలేదని యువకులు ఘర్షణకు దిగారు. మునుగోడు నియోజకవర్గం చండూరులో మళ్లీ పోస్టర్ల కలకలం రేగింది. ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కుట్ర చేస్తోందనే పోస్టర్లు వెలిశాయి. లంబాడీల ఓట్లను కొనాలని బీజేపీ దుష్ప్రచారం చేస్తుందని వెలిశాయి. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలకు తోడు సినీ గ్లామర్ తోడైంది. బీజేపీ అభ్యర్థి తరపున ఇప్పటికే సినీ నటుడు బాబుమోహన్ ప్రచారం చేయగా తాజాగా సినీ నటి జీవిత కూడా ప్రచారంలోకి దిగింది. చోటుప్పల్ మండలం దేవులమ్మ నాగారంలో జీవిత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని బీజేపీ ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలతో పాటు మునుగోడు వాసులు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో గల క్లియో స్పోర్ట్స్ అరేనాలో 8వ యోనెక్స్ సన్ రైజ్ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో అంగన్వాడీల నుండి ప్రభుత్వ ఆహార ఉత్పత్తి సరుకును మళ్లించినందుకు అన్సారీ డైరీ ఫామ్ యజమాని అన్సారీ మొహమ్మద్ ఖాన్ అనే నిందితుడిని పోలీసులు వలపని పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిట్టీల పేరిట 5 కోట్లకు టోకరా వేసిన విశ్రాంత ఏఎస్ఐ అతని కుమారుడిని కఠినంగా శిక్షించాలని బాధితులు హైదరాబాద్ సీసీఎస్ ముందు ఆందోళనకు దిగారు. చిట్టీల పేరిట తమ నుంచి 5 కోట్లు కాజేసి పరారైన తండ్రి కొడుకులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు 2 నెలల క్రితం అరెస్ట్ చేశారని బాధితులు తెలిపారు.
కోడికత్తి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న జనపల్లి శ్రీనివాసరావుకు 4 సంవత్సరాల నుండి బెయిల్ రాకపోవడంతో అతని తల్లిదండ్రులు నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. ఈ నెల 25వ తారీఖు నాటికి శ్రీనివాసరావును అరెస్ట్ చేసి 4 సంవత్సరాలు అవుతుందని, విచారణ జరపకుండా రిమాండ్ ఖైదీగానే జైల్లో మగ్గుతున్నాడని అతని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు కేసీ కెనాల్ కాలువలో పడి రైతు దంపతులు మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరులో జరిగింది. భార్య సారమ్మ మొక్కజొన్న పంటను భద్రపరుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు సీసీ కెనాల్ కాలువలో పడి గల్లంతైంది.